ఇప్పుడు ఒకటే కూరతోటి అన్నం తినదానికంటే 2-3 తీర్ల కూరలుంటే ఓ ముద్ద ఎక్కువ తింటారు. శుభకార్యాల కాడంటే ఓ 3-4 తీర్ల కూరలు వండుతారు. ఇంత చారు సాంబారు ఇంత పెరుగు పోస్తారు. ఆకర్ల పెడితే ఓ స్వీటు లేదంటే ఐస్ క్రీము. కొందరు స్వీట్ పాన్లు సుతా ఇస్తుంటారు. కానీ అన్నదానాల కాడ గివన్నీ ఉండేయి. ఏదో వాళ్ళకి దోషింది పెడతారు. పోవాలే తినాలే రావాలే. కానీ ఈ కాంచెల్లి గిడట్లుండదుల్లో. అరిటాకుల్లా అన్నం కూరలు వడ్డించినాక బంతిలో కూసున్నోళ్ళందరికీ వడలు వడ్డించుకుంటూ వస్తున్నాడు సారు. ఏడనుకుంటున్నారు? తిరుపతి ఎంకన్న గుడిలా భక్తులకు నిత్యాన్నదానం చేస్తుంటారు కదా, ఇయాల్టి సంధి వడలు సుతా పెడుతుండ్రు. బువ్వల ఉత్త కూరలే కాకుండా అందరు కాయలు చేసేటి ఇంకేమన్నా పెడితే బాగుంటదని గుడోళ్ళు సర్కారుకు చెప్తే సరే అన్నారట. మొదలు వడలు దేవుని కాడ పెట్టి పూజలు చేసినాక వడ్డించుడు షురూ చేసిండ్రు. కమ్మగున్నాయని భక్తులది చిన్న మురిపేం కాదు, ఒక్కనాడు కాదుల్లో దినం పెడతారట. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నాం. నెల కిందటనే ట్రయల్ రన్ చేసి రోజుకు 5,000 మందికి వడ్డించిండ్రు. ఇక ఇప్పుడు మాస్టర్లను వడ్డించేటోళ్లను పెట్టిండ్రట. ఈ కాంచెల్లి తిరుపతి పోయినోళ్లకు కంటి నిండా దేవుని దర్శనం, కమ్మటి వడ ప్రసాదం దొరుకుతదన్నట్టు.